చిన్నారం ఒక సర్వే నంబరు మరియు జంగంపేట్ 376 సర్వే నంబర్ భూముల విషయంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న రైతులకు చాలా పెద్ద మొత్తంలో ఆశ చూపించి వాళ్ళ మోసం చేసింది. ఆ మోసం చేసిన దాని మీద ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఒకటి సర్వే నెంబర్ గురించి మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి మా అందరూ ఉసురు ఉంటుంది, రేవంత్ రెడ్డి సన్నాసులు, కాంగ్రెస్ పార్టీ ఒక సన్నాసులు, వాళ్ళు ఏం చేస్తలేరని నేను అడుగుతున్న ఈ చిన్నారం మండల రైతుల నుంచి ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ కొడుకులకు సిగ్గు శరం కనుక ఉంటే ఈరోజు జిన్నారం నడి ఒడ్డుల మేము 300 మంది రైతులకు జంగంపేటలో ఉండే 80 మంది రైతులకు మోసం చేసినామని జిన్నారం నడి ఒడ్డుల ముక్కు నేలకు రాయండి. ముక్కు నేలకు రాస్తే ఆ రైతులు ఏదో కొద్దో గొప్పనన్నా ఇంత క్షమిస్తారు, అంతకుమించి ఏం చెయ్యరు. ముఖ్యంగా 121 మంది రైతులకు వాళ్ళకు మోసం చేసిండ్రు. 36 ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇచ్చి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆ సినిమా చెప్పే పెద్ద చరిత్ర ఉన్నది. ఈరోజు తీసుమార్కాలు లెక్క, లొడపీసుగాలు లెక్క, ఏం తెలియని సుధపూసలు లెక్క రైతులు వెంబడేసుకొని రైతులు తీసుకుపోయి కలెక్టర్ తన కూర్చుంటే ఇంకో దగ్గర కూర్చుంటే ఈరోజు మాట్లాడితే అయిపోతుందండి. ఈరోజు ఒక కథ ఆలోచన చేయండి. ఈరోజు నేను ఎమ్మెల్యే మైపల్లనకు నేను చెప్తున్నాను, ఈరోజు జిన్నారంలో రైతులకు న్యాయం చేయండి. ఆ రోజు ధర్మము అధర్మము నువ్వు ఉండి ఆ రోజు అలాట్మెంట్ ఇచ్చిన మీరా 121 మంది ఎకరాలకు, ఆ 36 ఎకరాల ఫ్యాక్టరీలకు, ఆ 100 ఎకరాల జంగంపేటకి ఇచ్చిన ఆ రోజు. మరి ఏం చేస్తున్నావు? ఇట్లా పడుకొని ఏం చేస్తున్నావు? రైతులకు న్యాయం చేయి. రైతులు అన్నమో రామచంద్ర రోడ్ల మీద పడుతున్నారు, నీకు ఓట్లు వేసిండ్రు, 3వ సారి గెలిపించిండ్రు. వాళ్ళ రైతులకు ఈరోజు నువ్వు ఇచ్చే మర్యాద గిదా? నీకేం బట్టి టీఆర్ఎస్ కొడుకులు ఈరోజు నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తే నీ పక్కకే ఉంటారు, లేకపోతే ఇంకేమైనా ఫండ్స్ ఇస్తే పక్కకే ఉంటారు. మరి ఆ సిగ్గుచరం లేదా టీఆర్ఎస్ కొడుకులకు? ఈ రోజు నువ్వు ఎక్కడ పోతున్నావు? ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా. పోనీ ప్రభుత్వంలా ఉన్నామని చెప్తున్నా అందరూ. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే తీస్తున్నావా, ఇచ్చే నిలబెడుతున్నావా? నువ్వు పోని అడుగుకో, నువ్వు ముఖ్యమంత్రి అనుకో, కలెక్టర్ దగ్గర పో. ఆ హెచ్ఎండిఎల్ అప్రూవల్ అయిపోయింది, అది క్యాన్సల్ అయితే నువ్వు టీఎస్ఐ పాస్ తీసుకో. నువ్వు పోయి ఈరోజు నిర్మలా జగ్గారెడ్డి గారిని అడుగు, అదే టీఎస్ఐ పాస్ కింద తీసుకుంటారు. మొన్న ఆడ మా గుమ్మడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు 160 ఎకరాలండి, 160 ఎకరాలు మా టీఎస్ఐ పాస్ నిర్మలా జగ్గారెడ్డి గారు తను పోతే మేము తీసుకుంటామని చెప్పి 4 సార్లు పబ్లిక్ ఒపీనియన్ పెట్టుకొని అందరు అధికారులను కూర్చొని పెట్టుకొని వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తే 20 లక్షలు, 25 లక్షలు, 28 లక్షలు, 29.5 లక్షలు రైతులందరూ చెప్పి ఒప్పించి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కింద ఆడ 160 ఎకరాలు పంచడం రా నాయన. 40 కోట్లు డబ్బులు ఇచ్చినాం, పెట్రోల్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. అదిరా ఇందిరమ్మ రాజ్యం అంటే. మీ అసలు లొట్ట పీసుగాడు లెక్క కేసీఆర్ గారు పెద్ద తీసుమార్కాడు, హరీష్ రావు తీసుమార్కాడు, కేటీఆర్ తీసుమార్కాడు అని చెప్పి ఆనాటికి ఉన్న రైతులకు మోసం చేసి 121 ఎకరాలు ఈడిచ్చి 376 జంగంపేట 100 ఎకరాలు ఇచ్చి చీముని ఎత్తుకున్నాడు కొడుకులకు. ఇంకా కలెక్టర్ దగ్గర ఓనికే. నేను అడుగుతున్న ఎమ్మెల్యేని, దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళకి న్యాయం చేయి. ఇట్లా అనుకోగా కాదు, క్యాంపస్ లో కూర్చొని ఏం కళ్యాణకు చెక్లు ఇస్తే కాదు. కళ్యాణకు చెక్లు ఇస్తే ఈ కొడుకులే ఉంటారు, ఇంకో చెక్లు ఇస్తే ఈ కొడుకులే ఉంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళు బదనాం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఉమ్మడి మండలం టీఆర్ఎస్ నాయకులు వచ్చి ఎంఆర్ఎఫ్ లెటర్లు ఇచ్చి అదే కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నారు. మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దక్కనికి వచ్చినావా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దీనికి వచ్చినావా? అసలు స్టాండ్ ఏంది? కష్టపడి సంపాదించుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు సర్వనాశనం చేసి పడేస్తున్నాం మమ్మల్ని అందరినీ. మేము ఎమ్మెల్యే గారికి మర్యాదతో చెప్తున్నాం, దయచేసి ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయి. న్యాయం చేయకపోతే తొవ్వ తెలియకపోతే తొవ్వ చెప్తాను ఎట్లనో. మా రేవంత్ అని తాను కొట్టకో. మేము మీతో రానికి సిద్ధంగా ఉన్నాం, ఏం భయపడేది లేదు. అదే రేవంత్ అని పిలుచుకొస్తాం. ఈయన జిల్లా మినిస్టరు దామోదరం పిలుచుకొస్తాం. సిగ్గు లేకుండా సీనన్న గురించి మాట్లాడుతున్నారు. సీనన్న ఏం తప్పు చేసినండి? ఆనాడు రైతులకు మోసం చేస్తే పెద్ద ఎంఆర్ఎఫ్ లొల్లి పెట్టి మీ చేదాంతరంతో సీనన్న వచ్చి ధర్నా చేసిండు, లాఠీ చార్జ్ అయింది. సీనన్న అడగడానికి ఏమన్నా సిగ్గుచారు ఉన్నదా మీకేమన్నా? ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే అడుగుర్రి. రూలింగ్ పార్టీకి వచ్చిండు ఎమ్మెల్యే
పొమ్మనండి. 29.5 లక్షలు లేకపోతే ₹1 కోటి తమ్ముదారు ఏముంటాయి. అది చేత కాదు. అనబోతే ఆడవిల్ల కొట్టబోతే కూడల పిల్ల అన్నట్టు ఆడబోయి రుబాబు చేసే మీరే, ఈడబోయి రుబాబు చేస్తే మీరంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రూపోరండి. పట్ట కూడా తీస్తారు. ఏదో మర్యాదతో గవర్నమెంట్ మాది వచ్చింది. ఎంపీపీ కృష్ణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా జిల్లా మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, అవసరమైతే ముఖ్యమంత్రి కాలు ముక్కైనా సరే సినతానికి పోతాం. ఇప్పుడు ముఖ్యమంత్రి కాలు ముక్కైనా సరే వీళ్ళకి నష్టపరిహారం ఏదైతే ఉన్నదో ఉమ్మడిలో ఇచ్చే నష్టపరిహారం ఖచ్చితంగా చిన్నారంలో కావచ్చు, జంగంపేటలో కావచ్చు, రైతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేస్తాము. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటారు. దీన్ని లొట్టపీట రాజ్యం కాదా, బంగారు తెలంగాణ సంకనాకిచ్చిన 100 ఎకరాలు. ఈ రోజు ఏదైతే లావణి పట్ట సర్టిఫికెట్ ఇచ్చిందో ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చింది. గరీబీ హఠావో ఉన్న ఇందిరాగాంధీ, సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ, బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నిన్న ఒక సన్నాసక సర్పంచ్ మాట్లాడుతున్నాడు, బిడ్డ సర్పంచ్ జాగ్రత్త, ఏదో నువ్వు రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నావు, నువ్వేంద్ర సుఖమైన వారా? నీ అమ్మ ఈ రోజు జిన్నారం మండలానికి పేరు తీసుకొచ్చిన ఆయన వెంకటేశ్వర గుప్తా. ఆ గుప్తాన్ని దొంగతనంగా ఒక రాత్రి 1 గంట తీసుకుపోయి చిరాకు ఆయన విగ్రహావిష్కరణ చేసినావు. మళ్ళా దిక్కు లేకపోతే అందరు కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి గ్రామ పంచాయతీ పండుగ పెట్టినవురా. వెంకటేశ్వర గుప్తా చరిత్ర ఎక్కడ, ఆయన లెక్క ఎక్కడ, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ? ఆయన తీసుకుపోయి సిగ్గు చేసినావు జిన్నారం మండలం మొత్తం. ఏదైతే వెంకటేశ్వర గుప్తా గారు సిగ్గు తీసిరో జిన్నారం మండలంలో గ్రామ పంచాయతీ పండుగ పెట్టినవో అదే కాంగ్రెస్ పార్టీ, అదే కాడాసిన్న, ఇదే దామోదర్ రాజనరసింహతోని అద్భుతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోని, జిన్నారం మండల పెద్ద మనుషులతోని, ఇక్కడ ఉండే యువకులతోని కానీ విని ఎరగని రీతిలో ఆ వెంకట పెద్దల గౌరవనీయులు కీర్తిశేషులు వెంకటేశ్వర గుప్తా గారిని అద్భుతంగా ఏదైతే ప్లేస్ కార్డు తీసిండ్రో అధికార లాంఛనాలతోని అదే వెంకటేశ్వర గుప్తా విగ్రహం మీద మేము పెట్టబోతున్నాం. ఈ రోజు మేము కళాశ్రీనివాస దగ్గర అతి త్వరలో వెంకటేశ్వర గుప్తా గారు పెట్టి ఆడనే మేము అనుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారే అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వకపోతే మా జిల్లా నాయకులు, మా టాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి భారీ ఎత్తున ఒక మీటింగ్ పెట్టి అత్యద్భుతంగా ఒక జిన్నారం ముఖద్వారానికి వెంకటేశ్వర గుప్తా గారి ఎంట్రీ ఎట్లుంటుందో, ఆ రోజు ఆయన చేసినట్టు సేవలు ఎట్లుంటాయో ఈ జిన్నారం మీ సన్నాసిలో చూపిస్తాం. సన్నాసి ఈరోజు పెద్ద మనుషులను కూర్చోబెడతాం, యువకులను కూడా కూర్చోబెడతాం. మా గుండె తరకపోతుంది. ఈరోజు వెంకటేశ్వర గుప్తా గారిని గ్రామ పంచాయతీలో పెడితే ఇచ్చేది తీసేది మీరు, రైతు నుంచి తీసి పడేసింది మీరా? మా కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఇది మీ చరిత్ర, ఇది మీ లెక్క. ఇది ఒకటి, ఈ సబ్జెక్ట్ ఒకటి. ఇక యూరియా సబ్జెక్ట్ ఉన్నది. యూరియా సబ్జెక్ట్ ఏంటంటే 6,500 ఎకరాలు వేసిందండి మా జిన్నారం మండలంలో. 6,500 ఎకరాకు ఎంత ఎక్కువ చల్లినా 2 సంవత్సరాలు ఎక్కువ చల్లదు. కాకపోతే తెలుగున్నోడు ఒకటి చల్లుతాడు, ఏం మామూలు ఉన్నోళ్ళు అయితే 2 సంవత్సరాలు. 6,500 ఎకరాలంటే 12,000 ఎంత 13,000 సంచులు కావాలి. 13,000 సంచులు కావాలంటే 773 మెట్రిక్ టన్నులు ఇంతకుముందు వచ్చింది. ఇప్పుడు జిన్నారం మండలానికి 4 షాపులకు వస్తే 19,575 సంచులు వచ్చిందండి యూరియా. ఇక్కడ ఈ సన్నాసులకు తెలియదు, లంగా దుంగ కొడుకులకు తెలియదు. అంటే ఇంకా కమర్షియల్ క్రాప్ 1000 ఎకరాలు ఉన్నది. 1000 ఎకరాలు అంటే కమర్షియల్ క్రాప్ కూడా 3 నెలలకు ఒకసారి యూరియా దాన్ని కూడా 2 సంచులు తీసిన 2,000 పోతే 19,575 పోతే 13,000 17,000 సంచులు సరిపోతుంది. కానీ నేను ఇక్కడున్న 4 షాపులకు నేను చెప్తున్నా, మీ భావాభిమానులు సోపతుంటే, మీదేమైనా ప్రేమ అభిమానం ఉంటే ఇంట్లో ఛాయ్ దాపుని టిఫిన్ చేయదు, ఇంకేమైనా చేయదు. పట్ల షాపులు అందరికీ చెప్తున్నాం, దయచేసి పార్టీని బదనాం చెప్తే, రేవంత్ అన్న బదనాం చెప్తే, ఈరోజు దామన్నను బదనాం చెప్పి కాంగ్రెస్ పార్టీ మనం ఇబ్బంది పడితే మనం మా నజర్ మూడో కన్ను కనుక తెలిసినామనుకో దయచేసి భస్మం అయిపోతారు. దయచేసి మా పార్టీలు కానీ ఏ పార్టీలు కానీ ఎవరైనా సరే ఈ రోజు నుంచి లెక్క అంటే లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క ఉండి ఎవడన్నా కానీ జిన్నారం మండలానికి సంబంధించిన 4 షాపులు వేయండి. జిన్నారం మండలానికి సంబంధించిన రైతులకు మాత్రమే ఉండాలి. నా బావున్నాడు, నా మామున్నాడు, అక్కడ ఆత్మూరులో ఇంకో బావున్నాడు, ఇంకోటి ఇస్తే బదనామైంది మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ అన్న, మా దామోదర్ అన్న. మేము బదనాం చేసుకుంటే ముక్కునే ప్రసక్తే లేదు, బదనాం చేసుకునే విషయం లేదు. ఇంకోటి ఎంపీ గారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఎంపీ గారు చెప్పాలని కూడా తెచ్చుకోవాలి.
ఎంపీగా స్పష్టంగా మేము ఇచ్చేదేనాయా ఈరోజు ఆ యూరియా రాలేకపోయింది మేము ఇబ్బంది పడుతున్నామా చెప్పిండు ఆయన. ఆగ్నేయాలు వస్తుంది తెలియదు, ఏం తెలియదు. మంది పేరును మోహన్ పాలన చేసినట్టు ఎందుకు రా మీకు గొడ్డ పీస్ మోడల్ ఏం తెలియదు. సెంట్రల్ నుంచి యూరియా రావాలి, పంచాయతీ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ నుంచి యూరియా ఒక బస్తాలో స్టేట్ గవర్నమెంట్ చేయాలి అయ్యా, మొత్తం అలాట్మెంట్ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్. అది ఏం తెలియకుండా మాట్లాడే అవసరంగా ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద, మా జిల్లా మినిస్టర్ మీద మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నాం, ఈ గ్రామానికి సంబంధించిన అమరుడైన వెంకటేశం గుప్తా సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి అతి త్వరలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్నార మండలం ఉన్న ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి, ఇక్కడ యువ నాయకులు కూడా కలిసి అతి పెద్ద ఎత్తున భారీ మొత్తంలో కూడా ఆ ప్రోగ్రాం చేసి అదే రోజు ఒక మంచి వాతావరణం తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న రైతులకు మంచి నిర్ణయం ఇచ్చి అది చేస్తామని తెలియజేస్తూ ఈ నిర్ణయం ఇప్పుడే మేము కాడాల్సిన తను పోయి వివరణ మొత్తం ఇస్తాం. ఆ ప్రోగ్రాం ఎట్లా చేయాలని కూడా కార్యక్రమాలు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి ఆ విగ్రహావిష్కరణ కూడా ఏ విధంగా చేసి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న రైతులకు నేను చెప్తున్నా, దొంగలను నమ్మకురువాయ, మొదబాలను నమ్ముర్రి, దొరలు నమ్ముర్రి, ఇంద్రమ్మ రాజ్యాన్ని నమ్ముర్రి. మేము ఇస్తున్నాము భూములు, రైతులు తీసుకుంటున్నాం, పైసలు ఇస్తున్నాం. దయచేసి మమ్మల్ని నమ్ముర్రి. వాళ్ళు ఒడబీసి కాదని ఏముంటుందా, వాళ్ళు వేస్తుంటే ఏం కాదనా. ఇంకా 3.5 సంవత్సరాల దాకా ఏం కాదు. మీకు నెల 15 రోజున అతి తొందరనే ఒక మంచి నిర్ణయం, పెద్దమని చెప్పినట్టు మంచి నిర్ణయం తీసుకొని రైతులకు అన్ని విధాలుగా ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యంగా ఆదుకుంటామని తెలియజేస్తుంది. కాంగ్రెస్